హలో ఆల్! ఈ వీడియోలో 'ది ట్రూథర్స్' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గా నేను నెట్‌ఫ్లిక్స్‌లోకి తెలుగు డబ్బింగ్‌తో పాటు స్ట్రీమింగ్‌కి వచ్చింది. డబ్బింగ్ అయితే బాగుంది. అండ్ మూవీ కూడా ఫ్యామిలీ వాచబుల్ కాదు. అడల్ట్ కంటెంట్ ఉంది. సో ఫ్యామిలీతో చూడొద్దు. మూవీ రన్ టైమ్ అయితే 1 అవర్ 46 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన రూత్ ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత తన హోమ్ టౌన్‌కి అయితే వస్తుంది. అది కూడా ఎందుకంటే వాళ్ళ మదర్ అయితే చనిపోద్దనమాట. వన్స్ ఇంటికి వచ్చి చూసిన తర్వాత తనకి కొన్ని డౌట్స్ అయితే క్రియేట్ అవుతాయి. వాళ్ళ మదర్ డెత్ మీద. అసల ఆ డౌట్స్ ఎందుకొచ్చాయి? ఎవరి మీద వచ్చాయి? మరి ఏం జరిగింది? వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ 'ది ట్రూథర్స్' అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించిందిరా అంటే వరస్ట్ భయ్యా. నాకైతే నచ్చలేదు అసలు. అంటే యాక్చువల్లీ సినిమాకి ప్లాటే లేదు. చెప్పాలంటే చాలా ఫోర్స్డ్ గా ఒక ప్లాట్ క్రియేట్ చేసుకుని జస్ట్ క్యారెక్టర్స్ మీద అనుమానాలు క్రియేట్ చేసి చివరి వరకు తీసుకెళ్లిపోయారు. నథింగ్ ఎల్స్ అసలు. నాకు మెయిన్ గా ఒకటి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంట్రా ఈ మూవీతో అంటే మెయిన్ లీడ్ అయిన రూత్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ తన ఇంటికి వచ్చి తన డౌట్ పడడం తప్పులేదు. బట్ వేరే క్యారెక్టర్స్ ఎందుకు వేరే వాళ్ళ మీద డౌట్ పడుతున్నాయంటే వాటికి సరైన లాజిక్ ఉండదు, సరైన రీజనింగ్ ఉండదు, జస్ట్ డౌట్ పడుతున్నారు అంతే. అంటే మనకు ఆ లాస్ట్ లో ట్విస్ట్ వర్కౌట్ అవ్వాలని చెప్పేసి లేదు డౌట్ పడుతున్నారని చెప్పి సింపుల్ గా చూపించేస్తారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు మూవీ మొత్తం కూడా. అండ్ ఈవెన్ ఆ మ్యానిపులేట్ చేసే విధానం కూడా చాలా వర్స్ట్ గా ఉంటుంది భయ్యా. నాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే మూవీ మొత్తం కూడా ఒక మర్డర్ మిస్టరీ అనే కాకుండా ది బిగ్గెస్ట్ ప్లాట్ ఒకటి ఉంటుంది మూవీలో. కిడ్స్ మిస్సింగ్ అని సంథింగ్ ఒకటి ఉంటుంది. అది మీరు చూసి తెలుసుకోండి. బట్ ఆ ప్లాట్ ని సరిగ్గా ప్రెజెంట్ చేయరు. అసలు వాళ్ళు ఎందుకు ఆ డిసిషన్స్ తీసుకుంటున్నారు, ఎందుకు ఆ విధంగా రీసెర్చ్ చేస్తున్నారు, అసలు అంతలా వాళ్ళు మారడానికి ఏంటి రీజనింగ్ అన్న దానికి ఒక ప్రాపర్ సెటప్ అయితే ఎక్కడ ఉండదన్నమాట. సో అది లేకపోవడం వల్ల మూవీకి ఎక్కడ కూడా మనకు కనెక్ట్ అవ్వం. ఓన్లీ మూవీ మొత్తం కూడా రూత్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూస్తాం అనమాట సినిమా అంతా కూడా. ఆ రూత్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నది కూడా మీకు స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ పాటు. దాని తర్వాత బోర్ కొట్టేస్తుంది భయ్యా. అంటే 10 నిమిషాల్లో అయిపోయే దానికి ఎందుకు సినిమా అంతా సాగదీస్తున్నారా బాబు అన్న ఫీల్ అయితే వస్తుంది. ఒక గదిలోకి వెళ్ళడానికి నీకు ఎంతసేపు పడుతుంది మహా అయితే? దానికి లాక్ వేసి ఉన్నా. నువ్వు వెళ్ళాలనుకుంటే ఎంతసేపు వెళ్తావు? మహా అయితే ఒక 10 నిమిషాలు లేదా ఒక 5 నిమిషాలు లేదా మహా అయితే ఒక అరగంట నువ్వు సాగదీస్తే. ఒక 1 అవర్ 46 మినిట్స్ ఉంది. 1 అవర్ 46 మినిట్స్ చివరి వరకు సాగదీస్తూనే ఉంటారు రూత్ ఆ గదిలోకి వెళ్లకుండా. ఏమన్నా ఉందా రా లాజిక్? పోనీ వన్స్ వెళ్ళిన తర్వాత ఏమన్నా మార్చేస్తావంటే మొత్తం అప్ సైడ్ డౌన్ చేసేస్తాను నేను, ట్విస్ట్ మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది అన్నట్టుగా ఏదో చేసేస్తాడు. సరే నువ్వు చేసేస్తే చేసేసావు. లాజిక్ ఉండాలి కదా, మినిమం రీజనింగ్ కరెక్ట్గా ఉండాలి కదా, సెటప్ అన్నా బాగుండాలి కదా. వాళ్ళ పిచ్చోళ్ళ చూసి నేను పిచ్చోనా నాకైతే అర్థం కాలేదు. కానీ నచ్చలేదు భయ్యా నాకైతే మూవీ ఎక్కడా కూడా. ఆ పర్ఫెక్ట్ రీజనింగ్ ఉంటే బాగుంది. ఇంకా క్లైమాక్స్ అయితే వర్స్ట్ క్లైమాక్స్ అని చెప్తాను నేనైతే. ఎర్రి పప్పులు అంతా ఎక్కడ ఉన్నారా బాబు అనిపించింది నాకు సినిమా చూసినప్పుడు. అంటే డైరెక్టర్ ఆ విధంగా డిజైన్ చేయడంలో తప్పు లేదు క్యారెక్టర్స్ ని. నాకు పర్ఫెక్ట్ సెటప్ కనిపించలేదు. ఆ ఎమోషన్ లేదు మూవీలో. సో నాకు అందుకే నచ్చలేదు మూవీ. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీ ఇష్టం, మీ ఓపిక. మీకు కానీ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్.